భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఈరోజు నేను మీ అందరితో ఫిల్లిస్ క్రిస్టల్ గారి అనుభవాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను. ఫిల్లిస్ క్రిస్టల్ గారు స్వామి మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ఆవిడ సాయిబాబా ది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అని రాసిన పుస్తకంలో ఉన్న అనుభవమే మీకు కథగా చెప్పబోతున్నాను ఈరోజు. ఫిల్లిస్ క్రిస్టల్ గారు లండన్ లో ఉండేవారు. ఆవిడ ఒకసారి స్వామి దర్శనం చేసుకుందామని పుట్టపర్తికి వచ్చారు. బాగా దర్శనం జరిగింది. తర్వాత వెంటనే లండన్ కి తిరుగు ప్రయాణం వెళ్దామని ముంబైకి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నాక ఆవిడికి తెలుస్తుంది స్వామి ఈరోజు ధర్మశాలలో ఉన్నారని, సాయంత్రం దర్శనం ఇస్తున్నారని. ఆవిడ అనుకుంటుంది, స్వామి ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్లే లోపల మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాను, నాకు ఇది చాలు అనుకుని ధర్మశాలకు వెళ్ళారు. ఆ రోజు దర్శనంలో స్వామి ఫిల్లిస్ క్రిస్టల్ గారిని చూసి ఒక చిన్న నవ్వు నవ్వుతారు. ఆవిడ ఆనందానికి అవధులు లేవు, చాలా ఆనందపడు. స్వామి ఇది చాలు, నాకు ఈ దర్శనం చాలా బాగా జరిగింది అనుకుని వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతారు. ఆ ఫ్లైట్ వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక రీఫ్యూయల్ చేయాల్సి వస్తుంది. రీఫ్యూయల్ చేసుకుని ఆ ఫ్లైట్ మళ్ళీ బయలుదేరుతాం. ఒక పావు గంట తర్వాత ఆ ఫ్లైట్ లో ఎక్కిన టెర్రరిస్టులు అందరూ ఈ ఫ్లైట్ ని మేము హైజాక్ చేశామని, దీన్ని మేము కూల్చేసి అందరినీ చంపేయబోతున్నామని ప్రకటిస్తారు. ఫిల్లిస్ క్రిస్టల్ గారికి ఎక్కడ లేని ఆందోళన వచ్చేస్తుంది. వెంటనే ఆవిడ స్వామి ఫోటోని గట్టిగా పట్టుకుని స్వామికి ప్రార్థన చేస్తుంది. స్వామి వీళ్ళు ఈ ఫ్లైట్ ని కూల్చేస్తామంటున్నారు, అందుకేనా ఈరోజు సాయంత్రం మీరు నాకు ఇంత మంచిగా దర్శనం ఇచ్చారు అని అనుకుంటుంది. వెంటనే స్వామి ఆవిడ ప్రార్థనలో విని వెంటనే ఆవిడకి జవాబిస్తారు, బంగారు ఏమీ భయపడకు, నీ ప్రేమను వాళ్ళకి పంచు అని అంటారు. వెంటనే ఫిల్లిస్ క్రిస్టల్ గారు అంటారు, స్వామి వీళ్ళు నన్ను చంపేయబోతున్నారు, నాకు తెలియదు వీళ్ళకి ఎలా ప్రేమని పంచాలో అని అంటారు. స్వామి అంటారు, సరే నాకు ప్రార్థిస్తా ఉండు, నేను నీ ద్వారా నా ప్రేమను వాళ్ళకు పంచుతానంటారు. సరే స్వామి అని ఫిల్లిస్ క్రిస్టల్ గారు స్వామికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక 10 నిమిషాల తర్వాత ఆ టెర్రరిస్టులు మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ ఫ్లైట్ ని మేము ఆమ్స్టర్డామ్ లో ఆపేస్తున్నామని, అందరు ప్రయాణికులు వెంటనే దిగిపోవాలని చెప్తారు. అందరు ప్రయాణికులు ఆమ్స్టర్డామ్ లో దిగిపోయారు. ఆ ఫ్లైట్ లో ఉన్న అందరూ స్వామి ప్రేమ వల్ల ఏ దెబ్బలు తగలకుండా కాపాడేశారు స్వామి. ఫిల్లిస్ క్రిస్టల్ గారు ఈ అనుభవం మీద తర్వాత చెప్తారు, మన ప్రేమలో చాలా కండిషన్స్ ఉంటాయి, కానీ స్వామి ప్రేమకి ఇటువంటి కండిషన్స్ ఉంటాయి. దస్ స్పేక్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. స్వామి చాలా డిస్కోర్సెస్ లో అంటూ ఉంటారు, నా స్వామికి ఎప్పుడు అందరిలో ప్రేమనే కనబడుతుంది, మంచే కనబడుతుంది. స్వామికి ఎప్పుడు ఎదుటి వారిలో చెడు అనే మాట కనబడదు, చెడు భావం కనబడదు. మనకి ఎంతో మంది తెలిసిన వాళ్ళలో కూడా మనం చెడు చూస్తాం, మంచిని చూస్తాం, కానీ స్వామి అందరిలోనూ మంచినే చూస్తారు, ప్రేమనే చూస్తారు. అందరికీ స్వామి ప్రేమనే పంచుతారు. మనం కూడా మనకి నచ్చని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా స్వామికి ప్రార్థించి, స్వామి నీ ప్రేమను నా ద్వారా ఇతరులకు పంచు, నాకు కూడా అందరిలో మంచి చూసే శక్తి నీవు అని ప్రార్థిద్దాం. జై సాయిరామ్.